ఇక్కడ చూసుకుంటే వోల్క్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ హైలైన్ టాప్ ఎండ్ వెహికల్, డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది. టాప్ మోడల్ కాబట్టి మనకి ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. డీజిల్ మార్కెట్లో షార్టేజ్ ఉందండి. మార్కెట్లో ఈ వెహికల్ అనే కాదు, ఏ వెహికల్ అయినా డీజిల్ వెహికల్ అని చాలా తక్కువ అయిపోయినాయి. సో ఆ ఉద్దేశంతో ఇది అప్రాక్సిమేట్గా మీకు 4 lakhs రేంజ్లో ఉండొచ్చండి. 4 లక్షల బడ్జెట్లో ఉండొచ్చు. ప్రజెంట్ అయితే 450 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. కస్టమర్తో మాట్లాడుకుంటే 4 lakhs రేంజ్లో మనం సెల్లర్తో మాట్లాడవచ్చు అండి. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, VXI అండి. VXI వేరియంట్ పెట్రోల్ వెహికల్. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా బాగుంది. గ్రే కలర్లో ఉందండి వెహికల్. ఇది పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 3,90,000 నుంచి 4 lakhs బిట్వీన్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. 3,90,000 కూడా మనం సెల్లర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు. మారుతి షిఫ్ట్ VDI వెహికల్ సార్. డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. మైలేజ్ కూడా అరౌండ్ 20-22 దాకా కూడా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయింటెనెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉందండి వెహికల్. ఇది 2017 మోడల్ VDI డీజిల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 5 lakhs లేదా 4,80,000 నుంచి 5 lakhs బిట్వీన్లో కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి బెలినో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు ఈ బెలినో గురించి ఎక్కువ సేల్ ఉంది సెకండ్స్లో. మా దగ్గర వచ్చేసి అరౌండ్ 4 to 5 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఇది వచ్చేసి 2016 మోడల్ అండి. ఈ కలర్ వచ్చేసి బెలినోలో చాలా మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, సేల్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్ అండి. జీటా అంటే మనకు ఆల్ఫాలో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ 95% మనకు అవే ఫీచర్స్ ఉంటాయి. ఇందులో కూడా మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలై వీల్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ABS ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి జీటా వెహికల్లో. పుష్ డాట్ బటన్ కూడా ఉంటుంది ఇందులో. ఇది చూసుకుంటే మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,70,000 నుంచి 4,90,000 అండి. 4,70,000 నుండి 4,90,000 వరకు కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 2016 మోడల్ జీటా పెట్రోల్ వెహికల్ అండి. మారుతి బెలినో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 అండి, 2017 మోడల్. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్. జస్ట్ ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఈ వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది సార్. ప్రైస్ వచ్చేసి 550 to 570 అండి. 5,50,000 నుండి 5,70,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది 2017 మోడల్ అండి, పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. వోల్క్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్. చాలామంది వోల్క్స్వ్యాగన్ పోలోలో GT వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయని అడుగుతున్నారు. సో మన దగ్గర అయితే జస్ట్ నిన్న నైట్ మనకు పార్క్ అండ్ సేల్కి అవైలబుల్ వచ్చింది సార్ వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. హైలైన్ టాప్ ఎండ్ వెహికల్, పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, GT ఆటోమేటిక్ వెహికల్ అండి. సో మనకు బ్లాక్ కలర్లోనే పర్టికులర్గా చూసే వాళ్ళైతే కస్టమర్లు చాలా ఎక్కువ ఉంటారు మా దగ్గర. సెడాన్ వెహికల్స్ కానీ, హ్యాచ్ బ్యాక్ కానీ, బ్లాక్ కలర్ వెహికల్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ వెహికల్. సో ఇదైతే కింద మనకు 2013 మోడల్ అండి. ఇది ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో మనకు కస్టమర్ తోటి డీల్ చేయొచ్చు. 4,50,000 లేదా 4,70,000, 4,50,000 నుండి 4,70,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 4,50,000 కూడా మన కస్టమర్తో మాట్లాడి ఫైనల్గా ఇప్పించే ప్రయత్నం ట్రై చేస్తాం సార్ మేము. ఇక్కడ చూసుకుంటే 2018 మోడల్ సార్. ఇది కూడా పోలో GT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. 2018 అండి, 2018 మోడల్. జస్ట్ ఓన్లీ 70,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది సార్. 2018 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 70,000 ఓన్లీ డ్రైవ్ అయిన వెహికల్ సార్. ఇదైతే మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి, అరౌండ్ 7 lakhs లేదా 7,20,000, 7 లక్షల బడ్జెట్లో కూడా కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే వోల్క్స్వ్యాగన్ పోలో 2014 మోడల్ సార్. 2014 మోడల్ హైలైన్ అండి. హైలైన్ అంటే టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. 2014 మోడల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. హైలైన్ టాప్ ఎండ్ వెహికల్. ఇది వచ్చేసి మనకు పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంజన్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ వెహికల్కి. సేఫ్టీ వైజ్గా మన సెక్యూర్గా ఉంటుంది వెహికల్. ఇదైతే కనుక మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4 lakhs నుంచి 4,20,000 అండి. 4 లక్షల నుండి 4,20,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి ఎర్టిగా వెహికల్ సార్. సో ఇది వచ్చేసి 7 seater వెహికల్. మనకు వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, 2014 మోడల్ VXI పెట్రోల్ వెహికల్. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇదైతే కనుక మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 6 lakhs బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడచ్చు. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది. 52,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. 2014 మోడల్ పెట్రోల్ వెహికల్. నియర్ బై కస్టమర్ తోటి మాట్లాడుకుంటే ఒక 6 lakhs, 6 లక్షల బడ్జెట్లో మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే ఎర్టిగా వెహికల్ 2018 మోడల్ అండి, 2017 మోడల్, 2017 మోడల్. ఇందులో వర్షన్ వచ్చేసి మనకు VDI వేరియంట్ అంటే VDI అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సార్.
ఇది వచ్చేసి డ్రైవ్ అయిన ఓన్లీ 58,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. డీజిల్లో 7 సీటర్లో 58,000 తిరిగిన బండి అంటే కన్నా చాలా తక్కువ ఉంటాయి మార్కెట్లో. సో అందుకోసం అని చెప్తున్నాను. ఇది 2017 మోడల్, జస్ట్ ఓన్లీ 58,000 మాత్రమే డ్రైవ్ అయిందండి వెహికల్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే నియర్ బై వచ్చేసి 7,50,000 నుంచి 7,60,000, 7,50,000 నుండి 7,60,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి.